హరే కృష్ణ అందరికీ. అసలు ధృతరాష్ట్రుడికి యుద్ధంలో తామే జయిస్తామని అంత గట్టి నమ్మకం ఎక్కడిది? తమ పక్షంలో సర్వసేనాని భీష్ముడు అజేయ పరాక్రమశాలి అయిన స్వచ్ఛంద మరణం వరంగా కలవాడు కనుక ఆయనను ఎవ్వరూ వధించలేరు. అలాంటిది అంతటి భీష్ముడు నేలకూలాడు అనే వార్త తనకు భయాన్ని పుట్టించింది. తన కింద భూమి కంపించినట్లయింది. మహావీరుడైన భీష్ముడు పడిపోవడం, అది శిఖండి చేతిలోనని వినడంతో ఏదో అధర్మం జరిగిపోయిందనుకుంటున్నాడు. అయితే పాండుపుత్రులు ఏమి అధర్మం చేసి భీష్ముని పడగొట్టారు అని అడిగితే సంజయుని ముందు పల్చనైపోతాడు. పాండవులకు ఎన్నో అన్యాయాలు చేసి ఎంతో అధర్మంగా నడుచుకున్నా తాను ధర్మరాజు ఏం అధర్మం చేశాడు అని సంజయుని ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు? కానీ ఎలాగో అలాగా అడగాలి, తప్పదు. అందుకే తన భావాన్ని ప్రత్యక్షంగా వ్యక్తం చేయకుండా పరోక్షంగా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ఇక మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.